హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే దోసావకాయి. దానికి ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతులు, ఒక దోసకాయతో చేస్తారండి. ఇంకా కూడా దాన్ని బట్టి క్వాంటిటీ మీరు ఇంకొంచెం కావాలంటే చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా? దోసావకాయకి కావాల్సిన పదార్థాలు: ఒక దోసకాయ, ఆవు పిండి ఒక గ్లాసుడు, దీంట్లో కొంచెం వెల్తిగా ఉప్పు, కారం ఒక గ్లాసు, మెంతులు కొంచెం. ఇది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే తీసి పెట్టుకున్న మెంతులు, ఉప్పు, కారం, అలాగే ఆవు పిండి, దోసకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదండి, దీంట్లో ఇవన్నీ కలిపి బాగా ఇట్లా కలుపుకోవాలి. అయితే దీంట్లో ఏంటంటే నేను కొంచెం పులుపుదనం తక్కువగా ఉందండి, అందుకని చెప్పి దోసకాయ కొంచెం నిమ్మరసం పిండాను, ఒక హాఫ్. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ మొత్తం కలిసిన తర్వాత కొంచెం నూనె, పచ్చి నూనెనండి, పచ్చి నూనె పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఏమన్నా ముక్కలు మన పిండి ఎక్కువైపోయి అలా ఉంటే ఇంకో దోసకాయ కూడా కలుపుకోవచ్చు, కానీ ఇప్పుడు దీనికి సరిపోయింది. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం నూనె కూడా కొంచెం పోసుకోవాలి, పచ్చి నూనె పోసుకుంటే ఏంటంటే అది నానడానికి ఉండేటట్టుగా పోసుకోవాలి. నేను దోసకాయ గింజలు కూడా వేశాను. కొంతమంది వేస్తారు, కొంతమంది వెయ్యరు. నేనైతే ఇక్కడ వేశాను. కొంచెం నూనె పోసుకోవాలి. మీరు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే కాస్త ఉప్పును కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.